నిజంగా నిన్న పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో రాష్ట్ర అప్పుని 4,91,000 కోట్లు, ఇతరత్ర గ్యారంటీలు ఉన్న అప్పు 1,54,000 కోట్లు, మొత్తంగా కూడా 6,40,000 కోట్లు అటు ఇటు చిల్లర కోట్లని అప్పు గురించి మాట్లాడితే నిజంగా ఇక్కడ టీడీపీ అభిమానులు ఒకటి గమనించాల్సిన అవసరం, మనం అందరం కూడా ఏ నాయకుని మనం సమర్థించినా కూడా సమాజం బాగుండాలని మాత్రమే సమర్థిస్తాం. జనం కోసం పార్టీలే కానీ పార్టీల కోసం జనం కాదు కదా. ఇక్కడ ఎందుకని ఈ మాట ఎందుకన్నానంటే గుడ్డిగా ఇందాక ఒక టీడీపీ మన కామెంట్ ఒకటి చూశాను. నిన్న పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో మాట్లాడతా అప్పుల గురించి మాట్లాడారు, 6 లక్షల చిల్లర కోట్లు అన్నారు కదా అంటే టీడీపీ మన కామెంట్ ఏం పెట్టాడంటే, అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు కదా, అసెంబ్లీలో ఎట్లా అడుగుతారు ఇది అన్నాడు. అరే అసెంబ్లీ కాకపోతే శాసనమండలి, శాసనసభ కాకపోతే శాసన మండలి. ఇక్కడ పయ్యావుల కేసు ఏం మాట్లాడాడు అనేది వదిలేసి గుడ్డు మీద ఏకల కోసం ఎతకడానికి ప్రయత్నం చేస్తే ఇక నష్టపోయేది ఎవడు నష్టపోతాడు? షేర్ చేయండి అందరూ కూడా. ఎవరు నష్టపోతాడు? అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 3,39,000 కోట్లు మాత్రమే అప్పు చేశాడు అని నిన్న సుస్పష్టంగా క్లియర్ అయిపోయిన తర్వాత నిజంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప పరిపాలన ఎలా చేయగలిగాడు అనిపించేది నాకు. కేవలం 3,39,000 కోట్లు అప్పు, కొత్త అప్పు చేసి ఆయన హయాంలో, ఆయన నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పినా, ఆర్బీఐ చెప్పినా, ఎవ్వరు చెప్పినా కూడా 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని బ్లైండ్గా నమ్మే గొర్రెలు ఉన్నారని చెప్పి ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరీ ముఖ్యంగా పురంధరేశ్వరి, ఈ వ్యవహారంలో పురంధరేశ్వరి అయితే 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది 10 లక్షల కోట్లు ఉంది, 11 లక్షల కోట్లు ఉందని. ఇంత దారుణంగా మోసం చేశారు. సరే వాళ్ళు మోసం చేశారు ఇవన్నీ అట్లా పక్కన పెడితే నేను నిజంగా నిన్నటి నుంచి ఆలోచిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప పరిపాలన చేశాడు అని. 3,39,000 అంటే 3,40,000 కోట్ల అప్పు ఆయన హయాంలో జరిగితే అందులో 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ ద్వారా జనానికి పంచగలిగాడు అని అంటే అసలు అంటే అప్పులో 80% డీబీటీ ద్వారా జనానికి పంచగలిగాడు అని అంటే ఇతనికి నిజంగా అసలు ఆ డీబీటీల ద్వారా జనానికి పంచకపోతే ఇతను అప్పు అసలు అప్పు చేసేవాడు కాదేమో. చంద్రబాబు నాయుడు గారి లాగా 1,40,000 కోట్ల అప్పుని 4 లక్షల కోట్ల వరకు తీసుకెళ్ళగలిగేవాడు కాదేమో అసలు. అయితే పోనీ మిగిలిన 60,000-70,000 కోట్లు ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసి పెట్టిపోయిన 4 లక్షల కోట్లకి 14,000 కోట్లు ప్రతి సంవత్సరం కూడా వడ్డీ కట్టాల్సి వచ్చింది. అంటే 70,000 కోట్లు వడ్డీ కట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు జనం అకౌంట్లో వేసిన అమౌంట్ ఈ 70,000 కోట్ల వడ్డీలు మొత్తం కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల కంటే కూడా మించిపోతున్నాయి 10,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా చేసిన అప్పులు, ఆయన డీబీటీ ద్వారా జన అకౌంట్లో వేసిన అమౌంట్, ఆయన చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అప్పుల మీద వడ్డీ, ఈ మొత్తం కలుపుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల కంటే కూడా మిగిలిపోతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేయటమే కాదు సంపద సృష్టి కూడా చేశాడు అంటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అసలు? ఇప్పుడు ఇంకా అసలు సంపద సృష్టించాడు అనడానికంటే ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? 2,75,000 కోట్లు జనం అకౌంట్లో వేసి 70,000 కోట్ల రూపాయలు అప్పు కడితే 3,45,000 కోట్లు ఆ రెండింటికే సరిపోతే 3,39,000 కోట్లు అంటే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ఆయన ఇక్కడ ఈ 2 పథకాలు కూడా ఇంకా ఎక్స్ట్రా సంపాదించాడు. ఇది పక్కన పెడితే 15,000 కోట్ల రూపాయలు పెట్టి నాడు నేడు పనులు చేశాడు. 15,000 కోట్ల రూపాయలు పెట్టి 33 లక్షల ఇళ్ల స్థలాలు, 12 లక్షల ఇల్లు కట్టించాడు. 6,000 కోట్లు పెట్టి ధరల స్థిరీకరణ ఇచ్చాడు. ఒక సంవత్సరానికి 3,000 కోట్లు పెడతాను, కనీసం 1,500 కోట్లు పెట్టాడు. ఒక సంవత్సరం 1,100 కోట్లు పెట్టాడు. గుడ్ మార్నింగ్ స్వామి. 4,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన దిగబోయే ముందుకి పోర్టులకి 4,000 కోట్లు ఖర్చు పెట్టాడు. మెడికల్ కాలేజీలకి, ఎంఎస్ఎంఈలకి ఇన్సెంటివ్స్ కింద 3,000 కోట్లు ఇచ్చాడు. 46,000 కోట్ల రూపాయలు రోడ్లకు శాంక్షన్ చేసి ఆయన విడుదల చేయడం జరిగింది. సరాసరి గ్రామానికి 1 కోటి రూపాయల నుంచి 4 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ప్రతి గ్రామంలో చూసుకుంటే ఆయన మార్కు కనపడింది. సచివాలయం అనో లేదా సిమెంట్ వేసిన సిమెంట్ రోడ్లను ఇలా ఎంత అసలు నిజంగా సంపద సృష్టి అనే అది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ విధంగా చేయగలిగారు అనేది ఇంతకంటే నిదర్శనం ఉందా అసలు?
వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేసి వీళ్ళపైన మనం కేసులు నమోదు చేయొచ్చు, వాళ్ళకి అధికారం కావాలి, మోసం చేయాలి, జనాలు గాలి. అదే అంటే కనీసం పర్ క్యాపిట 1,54,000 రూపాయల నుంచి 2,24,000 రూపాయలకు పోయింది. ఏ రకంగా చూస్తే అసలు ఈ పరిపాలన, విధ్వంసకర పరిపాలన ఏ రకంగా మనస్సాక్షి లేకుండా ఎలా మాట్లాడారు నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. 3,39,000 కోట్ల రూపాయలు అని అంటే దాదాపు ఆయన శాశ్వత ఉద్యోగాలు 6 లక్షల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు ఇస్తే వాటికి జీతాల పరంగా కనీసం నెలకి ఎంత లేదన్న 10,000 వేసుకున్నా కూడా 600 కోట్ల రూపాయలు జీతాలు పెరుగుతాయి. 10,000, 15,000, 20,000 వేసుకున్నప్పుడు కనీసం నెలకి 400 కోట్ల రూపాయల జీతాలు పెరుగుతాయి. అన్ని శాశ్వత ఉద్యోగాలు ఇచ్చి ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపి పోర్టులు కట్టి ఉద్యానవాన్ని 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా కేవలం 3,39,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడంటే ఆయన. 2,74,000 కోట్ల రూపాయలు జన అకౌంట్లు వేసి 70,000 కోట్ల రూపాయలు పాత అప్పుకు వడ్డీలు కట్టి ఇక ఇంతకంటే సంపద సృష్టికి ఇంకా ఆధారం ఏమన్నా ఉందా? ఎంత గొప్ప పరిపాలన చేశాడు. పోని మద్యం మీద నిజంగా విచ్చలవిడిగా తాపిచ్చి విచ్చలవిడిగా జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడా అంటే అది లేదు. రాగానే టీచర్లకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ 27% అయ్యారిచ్చి ఎంత కష్టం. నిజం చెప్పాలంటే ఆయన ఇప్పుడున్న పరిస్థితి లెక్కైతే ఆయన పీఆర్సీ 40% ఇవ్వగలిగేవాడు. అయితే కేవలం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ కూడా అంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో బూతులు తింటా కూడా లేదు, రాష్ట్ర ఆదాయానికి గుదిబండ అవుద్దని చెప్పి ఆయన పీఆర్సీ 23% పరిమితం చేసి నష్టపోయినా పర్వాలేదని చేశాడనంటే ఇంతకంటే గొప్ప పరిపాలన ఎవరు చేస్తారు? ఇక అసలు 60,000 కోట్లు పెట్టి సంవత్సరానికి 60,000 కోట్లు పెట్టి ధాన్యం కొనుగోలు చేయడం ఏంటి? మొక్కజొన్న, పత్తి, సిసిఐలో పెడితే పత్తి, ఈ విధంగా ఏది తక్కువ చేశాడు ఆయన? అసలు ఎంత గొప్ప పరిపాలన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనిపించింది నాకు. మహిళలందరికీ ఫస్ట్ పెట్టాల్సింది మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాకు స్పెషల్ డే ఎప్పుడు కూడా, ఎందుకంటే నా పెద్ద కూతురు పుట్టినరోజు ఫ్రైడే రోజు, మహిళా దినోత్సవం రోజు పుట్టింది కూతురు నాకు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంసం అని ఏ విధంగా వీళ్ళు ప్రచారం చేయగలిగారు నాకు అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్ గారు. ఏ సెక్టార్లో విధ్వంసం అని ప్రచారం చేయగలిగారు వీళ్ళు? యాక్చువల్గా ఏంటంటే గతంలో టీడీపీ వాళ్ళు మన దాంట్లోకి బాగా విపరీతంగా వచ్చేవాళ్ళు. ఆ టీడీపీ వాళ్ళందరూ కూడా చాలా సైలెంట్ అయిపోయారు. ఈ మధ్య నాకు మెసెంజర్లో మళ్ళీ మెసేజ్ పెడుతున్నారు టీడీపీ వాళ్ళు. అంటే గతంలో పాత టీడీపీ అభిమానులందరూ, ఎందుకంటే వాళ్ళు కొద్ది సంస్కారంగా సబ్జెక్టు మీద మాట్లాడుతూ తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు అని ఒప్పుకునే టీడీపీ వాళ్ళు ఇప్పుడే మళ్ళీ నాకు మెసెంజర్లో, మరి వాళ్ళు ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారో తెలీదు, అవుతున్నారు. సో వాళ్ళని తీసుకుందాం. ఇప్పుడు ఈ వ్యక్తిగత దూషణం చేసి సొంత అంటారు సొంత ప్రాపకం కోసం బూతులు మాట్లాడతా వ్యక్తిగత దూషణలు చేస్తే ఇలాంటి వాళ్ళు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళని కాదు, నిజంగా నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో మన లైవ్ చూసిన వాళ్ళందరూ గుర్తుండదు. అప్పట్లో మనందరం కూడా ఎక్కువగా టీడీపీ జనసేన వాళ్ళతో ఒక కామన్ మంచి డిబేట్ చేయగలిగే వాళ్ళం. ఈసారి కూడా అవసరమైతే మీకు తెలిసిన టీడీపీ వాళ్ళు ఎవరైనా ఏమంటారు సంబద్ధంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చెప్పండి, మనం ఇన్వైట్ చేద్దాం. ఖచ్చితంగా మనం ఇన్వైట్ చేద్దాం. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళతో మనం డిబేట్ చేస్తే, సామాన్య టీడీపీ వాళ్ళతో చేస్తే అర్థమైందని చర్చ జరుగుతుంది. ఈ మూర్ఖపు పిచ్చభిమానులు వ్యక్తిగత దూషణ చేసే ఆ యశ్ లాంటి వెధవలతోటి, లేకపోతే ఆ స్వాతి రెడ్డి లాంటి వాళ్ళతోటి, ఇలాంటితోటి మనం డిబేట్ చేసిన వేస్ట్, వీళ్ళందరితోటి వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఎవరైనా వీళ్ళు బాగుంటారు అనుకునే వాళ్ళతో ఖచ్చితంగా మీరు ట్యాగ్ చేయండి, లేకపోతే వాళ్ళు మన లైన్లోకి తీసుకుందాం. అసలు వాళ్ళ దాంట్లోకి వెళ్ళని మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిజంగా మీరు ఈ లైన్లో ఆలోచించండి. మీరు కూడా అప్పులే అని అంతవరకే పరిమితం అవుతున్నారు. ఆయన 3,39,000 కోట్లు అప్పు చేస్తే స్వయంగా ఆయన పరిపాలనలో అంత అప్పు అయిపోతే కేవలం 2 పనులకి జనం అకౌంట్లు వేసిన డబ్బులకి పాత అప్పుకి వడ్డీ కట్టిన అమౌంట్ కూడా కలిపితే 5,000 కోట్లు ఎక్కువ మిగులుతుంది. అప్పు 5,000 కోట్లు తగ్గింది. సో ఎంత గొప్ప పరిపాలన, ఎన్ని పనులు చేశాడు. ఇక సచివాలయాలు ఏంది, ఆర్బీకేలు ఏంటి, విలేజ్ క్లినిక్లు. మా ఊళ్ళో 17.5 లక్షలు పెట్టి విలేజ్ క్లినిక్ కట్టారు.
మా నియోజకవర్గంలో 30 పడకలు 20 అంతకుముందు ఒకే ఒక హాస్పిటల్ ఉండేది, 10 పడకల గది, 10 పడకల హాస్పిటల్ మా నియోజకవర్గంలో. అలాంటిది ఒక హాస్పిటల్ని 30 పడకలుగా డెవలప్ చేశారు. ఒకటి కొత్తగా ఒకటి కట్టారు 30 పడకలు, ఇంకోటి 11 కోట్లు పెట్టి ఇంకోటి ఎలక్షన్ ముందు ఓపెనింగ్ అయింది. దాదాపు 9 హాస్పిటల్స్ మా నియోజకవర్గంలో శాంక్షన్ అయింది. 3 కొత్త హాస్పిటల్స్ అయిపోయి ఒకటి పాత రెన్యువేట్ చేశారు. అప్పుడు విలేజ్ క్లినిక్లు ఎన్నో, షాదీఖానాలు దాదాపు 13 షాదీఖానాలు అయితే 3-4 షాదీఖానాలు ఫినిష్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసింది. నగరాల్లో ఉన్న ప్రతి పార్క్ను డెవలప్ చేశారు, ప్రతి చెరువుని డెవలప్ చేశారు. ఫ్లైఓవర్లు అవసరమైన దగ్గర 2 సంవత్సరాలు ఫ్లైఓవర్లు కట్టారు, రిటైనింగ్ వాళ్ళు కట్టారు. ఇలా మంచినీటి సమస్యలు ఉంటే మంచినీటి చేసి కరెక్ట్ మంచి పవర్ రేంజ్ బాగా గుర్తు చేశాం. అసలు మీరు ఎప్పుడైనా చూసారా చంద్రబాబు నాయుడు గారు ఆయనలో 108 కొత్త వాహనాలు తిరగటం కానీ, 104 కొత్త వాహనాలు తిరగటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి 1100 వాహనాలు 108 కానీ 104 కానీ, 3,500 ట్రాక్టర్లు ఒకేసారి రైతులందరికీ పంచింది. చివరికి రైతులకి ఒక వ్యవసాయం ఒకటి ఆధారం కాదు అని పాడి కోళ్ళు ఇవన్నీ కూడా ముఖ్యం అని చెప్పి చివరికి పశువులకు కూడా అంబులెన్స్ని తీసుకొచ్చాడు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చంద్రబాబు నాయుడు ఓ 10 అని కూడా రిలీజ్ చెప్తే ఒకసారి ఏకంగా 500 రిలీజ్ చేశాడు. ఎంత జాగ్రత్తగా చేసి ఉంటే ఇతను అడ్మినిస్ట్రేటర్ అంట. అప్పట్లో టీచర్లు అనుకునేవాడు చంద్రబాబు నాయుడు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని. ఆ తర్వాత రాజశేఖర గారు వచ్చాక అన్నారు ఈయన సంక్షేమం చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నారు, అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది అని. నిజం చెప్పండి, రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా గొప్ప అడ్మినిస్ట్రేషన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మైనింగ్లో ఆయన హయాంలో 4,600 కోట్లు సంవత్సరానికి వస్తే ఇప్పుడు 2,100 కోట్లు వస్తున్నాయట, లేదా 2,000 చిల్లర అటు ఇటుగా. ఎవరిది అడ్మినిస్ట్రేషన్, అసలు ఎవరిది సంపద సృష్టి? 1,50,000 రూపాయలు పర్ క్యాపిటా ఉంటే ఆయన దిగిపోయే సమయం 2,24,000 పర్ క్యాపిటా. 11% ఉన్న పేదరికం 6% పడిపోతే ఎవరు గొప్ప పరిపాలన చేసింది అసలు? డ్రిప్ ఇరిగేషన్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరోనా కనుక రాకపోయి ఉంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా ఆ సెక్టార్లో చేసి ఉండేవాళ్ళు. నిన్న మొన్న కూడా ఒకళ్ళు మాట్లాడతా, ఎవరు జనసేన పార్టీ ఎవరో లీడర్ అంట, ఇది 11 సీట్లు లేకపోతే దీని గురించి మాట్లాడతా, దళితులకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశాడు, 27 పథకాలు తీసేసి. ఆ 27 పథకాలు ఎవరైనా చెప్పగలుగుతాడు? ఎవరికైనా తెలుసా కనీసం ఆ పథకాలు ఒకవేళ ఉండొచ్చాం, ఎవరికైనా తెలుసా కనీసం ఆ పథకాలు ఉన్న సంగతి అన్న? ఎవరికైనా ఉపయోగపడి ఆ పథకాలు? ఈ చెప్పేవాడికి కూడా తెలుసు కనీసం ఆ 27 పథకాలు ఏంటి అని. ఒకరోజు మహాసేన రాజేష్ కూడా ఇదే విధంగా అన్నాడు, 27 పథకాలు తీసేశాడని. ఆ 27 పథకాలు ఏంటో చెప్పోయా బాబు అని అంటే ఏంటని చెప్తే అసలు ఆ పథకాల పేర్లు కూడా తిరగల. కొన్ని పథకాల పేర్లు అయితే జనానికి ఉపయోగం లేని పిచ్చి పథకాలన్నీ పెట్టి వాటన్నిటినీ కూడా తీసేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు అన్యాయం చేశాడు. ఎస్సీ కార్పొరేషన్ ఏమంటారు, లోన్లు వచ్చాయంట, ఎక్కడో ఒకరికి టీడీపీ అభిమానులకు ఎక్కడో 1-2 లోన్లు ఇచ్చేవాళ్ళు. సంపద సృష్టిస్తా అన్న వ్యక్తి 100 కోట్ల నుంచి ఉంచిపోతే విధ్వంసం చేశాడు అన్న వ్యక్తి 7,000 కోట్ల రూపాయలు ఉంచిపోయాడు అకౌంట్లో. ఇంత నిజంగా నాకు నిజంగా నిన్నటి నుంచి నేను ఆలోచిస్తున్నది, ఇంత గొప్ప పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులకు మించి సంక్షేమం వడ్డీ అప్పులకు మించిపోయి ఉంది. ఇవన్నీ కాకుండా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళకు కనపడతా ఉన్నాయి. ఆ నాడు నేడు కార్యక్రమం కానీ, లేకపోతే విద్యార్థులకి నిజంగా ఒక విద్యార్థి మధ్యాహ్న భోజనం మీద ఒక ముఖ్యమంత్రి స్వయంగా కూర్చొని మెను చదివి వినిపించిన సందర్భం ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా ఈ గొప్ప అడ్మినిస్ట్రేటర్లు అందరూ ఉన్నప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు చిక్కీలు అవి అని చెప్తే గురువారం పెట్టాల్సిందని మంగళవారం పెట్టేదాన్ని శుక్రవారం పెట్టేదాన్ని బుధవారం అట్లా మార్చేసి దాన్ని కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు మార్కు లేకుండా చేయడం ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన, ఎంత కుచించుకుపోయిన మనస్తత్వాలు. ఆయన పెట్టి పిల్లలకి నిజంగా అంత మంచి భోజనాలు అందించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు రావడం,
పిల్లలకి యూనిఫామ్ ఎప్పటి నుంచో మేబీ గవర్నమెంట్ స్కూల్స్లో కొంతమందికి ఇచ్చేవి ఫ్రీగా. యూనిఫామ్ టెస్ట్ చేయటం, షూని ఒత్తి చూడటం, బ్యాగులు లాగి చూడటం, బుక్స్ని చూడటం, 2 రకాల ఇంగ్లీష్ మీడియం. ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం అంటే ఇబ్బంది పడతారేమని చెప్పి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 కలిపి ఒకే బుక్లో ప్రింట్ చేయటం. ఇంత గొప్ప పరిపాలన చేస్తే అది విధ్వంసకర పరిపాలన. 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు. చివరికి ఇప్పుడు కూడా ఇంత స్వయంగా పయ్యావుల కేసు అసెంబ్లీలో చెప్పినా కూడా రేపు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అదే చంద్రబాబు నాయుడు గారు, అదే లోకేష్, అదే మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మళ్ళీ 10 లక్షల కోట్లు అంటారు. వాళ్ళ అభిమానులు మళ్ళీ అదే 10 లక్షల కోట్లు అంటారు. మీకు దండోరా బాబు ఆ అసెంబ్లీలో లేదా శాసన మండలిలో పయ్యావుల కేసు ఏం పెట్టాడు చూడరా అంటే చెవులు కళ్ళు మొత్తం మూసుకుంటారు, నూరు ఒక్కటే తెలుస్తారు. దాదాపు నాకు తెలిసి 40,000 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ నుంచో లేకపోతే ఏమంటారు ఆ ఉద్యోగాలను రెగ్యులర్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం రెగ్యులరైజ్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు మొత్తాన్ని చేస్తానని, కానీ కనీసం 40,000 మందిని చేయగలిగారు. వాలంటీర్స్కి 2.5 లక్షల మంది వాలంటీర్స్కి డబ్బులు ఇచ్చుకుంటా 1,30,000 మందికి శాశ్వత ఉద్యోగాలు సచివాలయాలకు ఇచ్చుకుంటా వీళ్ళందరికీ కొత్త ఉద్యోగాలు సృష్టించి వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చుకుంటా కూడా ఆయన చేసిన కేవలం అప్పు ఎంత అంటే 3,39,000 కోట్లు. ఆయన ప్రజలకు పంచిన అమౌంట్ బటన్ నొక్కి బటన్ రెడ్డి అని అన్ని ఏమంటారు ఎగతాళిగా మాట్లాడు. అదే బటన్ నుంచి 2,75,000 కోట్లు నొక్కాడు. అదే ఇంకో చేతితో 70,000 కోట్ల రూపాయల అప్పులకు వడ్డీలు కట్టాడు గత అప్పులకి. కట్టి ఇవన్నీ మరీ చేస్తే ఇంత గొప్ప పరిపాలన విధ్వంసకరమైన పరిపాలన అంటానికి వీళ్ళకి మనసెలా ఒప్పిందో నాకు నిజంగా అర్థం కాదు. నాకు మరీ బాధ వేసేది ఏంటంటే ఆఫ్కోర్స్ అది కూడా మరీ బాధ వేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొంది ఆ ప్రభుత్వం వల్ల లబ్ధి పొంది కూడా ఇది విధ్వంసకరమైన పరిపాలనని మాట్లాడుతుంటారు కొంతమంది మనస్సాక్షి లేని మనుషులు. వాళ్ళని అన్నారు అసలు నిజంగా వాళ్ళకి నిజంగా మనుషులేనా అని అనిపించింది నాకు. ఇన్నాళ్ళు విధ్వంసకరమైన పరిపాలనకు చెప్పిన మాటలేంటి? ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారు, ప్రతిపక్షాలకి పథకాలు అందిట్లేదు, ప్రతిపక్ష పార్టీల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు. ఇవే కదా. ఎప్పుడన్నా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద లేదా ఎవరో ఒకరు మాట్లాడిన దాని మీద 16 కేసులు 17 కేసులు ఎక్కడన్నా చూసామా? పోనీ 16 కేసులు 17 కేసులు ఒకే ఇన్సిడెంట్ మీద లేకపోతే ఒకటి ప్యారలల్ ఇన్సిడెంట్ మీద శ్రీకాకుళం నిజంగా నేను ఎంతమంది తెలిసి ఉంటానండి శ్రీకాకుళం. సరే సోషల్ మీడియాలో కాస్త వీడియోలు పెట్టి మాట్లాడేవాళ్ళు తక్కువ కాబట్టి అనుకుందాం, పోస్టులు పెట్టేవాళ్ళ గురించి మాట్లాడదాం. ఈ పోస్టులు పెట్టేవాళ్ళు నిజంగా కొంతమంది వాళ్ళ ఫేస్లు కూడా పెట్టరు. ఒక్కోసారి మామూలుగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నాం లేదా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకున్నాం పోస్టులు పెడుతుంటారు. శ్రీకాకుళంలో ఉన్నవాడికి శ్రీకాకుళంలో ఏంటది ఇచ్చాపురంలో ఉన్నవాడికి మనోభావం దెబ్బతినదంటే 2022 2021 పెట్టిన పోస్టుకి ఆడ కేసు, ఇటు కర్నూలులో కేసు, ఇటు మళ్ళీ అన్నమయ్య జిల్లాలో కేసు, నెల్లూరులో కేసు, రాజమండ్రిలో కేసు, గుంటూరులో కేసు, కడపలో కేసు. అసలు కేవలం ఒక వీడియో మీద ఒక మాట మీద రాష్ట్రంలో ఉన్న 4 మూలలో ఉన్న స్టేషన్ అన్నింటినీ కేసులు పెడతారా? ఇది నిజంగా ఒక అన్యాయకరమైన దుర్మార్గమైన ఏమంటారు పరిస్థితి కాదా అది? ఇప్పుడున్న స్పీకర్ ఈ సైకో నా కొడుకు అని మాట్లాడితే కేసు పడింది అతని మీద. ఎక్కడ పడింది? అతని ఏరియాలో పడింది, అతను మాట్లాడిన ఏరియాలో అతను అక్కడ పడింది కేసు. ఈ బోస్ డీకే అని మాట్లాడాడు ఒకడు, వాడి మీద ఎక్కడ కేసు పడింది? విజయవాడలో కేసు పడింది. రాష్ట్రం అంతా అసలు వల్లభనేని వంశీ ఎందుకు అక్కడ కేసులు అయినాయి? ఈ పార్టీ ఆఫీస్లో కూర్చొని పట్టాభి అనే వ్యక్తి పార్టీ ఆఫీస్లో కూర్చొని నేను గన్నవరం వస్తున్నా కాసుకొని, గన్నవరం వెళ్ళాల్సిన అవసరం ఏంది ఇతనికి? అసలు జనాన్ని మందిని వేసుకుని 300 మంది 400 మందిని. ఈ విధంగా విధ్వంసకరమైన పరిపాలన ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద
మా నియోజకవర్గంలో 15-16 మంది టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు. ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని మా ఎమ్మెల్యే గారు బొమ్మ పెట్టుకుని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కూడా మేము ఎవరాని ఎంక్వైరీ చేసామని తప్పితే వాళ్ళ మీద కేసులు పెట్టాల. ఏ ఒక్కరి మీద కేసు రిజిస్టర్ కాలేదు ఎప్పుడు కూడా. ఎవరి మీద కేసులు పెట్టి రాష్ట్ర నలుమూల నుంచి 17 కేసులు పొన్న ఈయన పోసాని మురళీకృష్ణ మీద. ఎవరిది విధ్వంసకర పరిపాలన? అధికారంలోకి రాగానే 3 నెలలు నేను కళ్ళు మూసుకుంటాను, వ్యతిరేక వర్గాలను ఆయన రెచ్చగొట్టి సొంత పార్టీ రెచ్చగొట్టి ఎంతమంది గొడవలు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు, తలకాయలు బలగొట్టుకున్న వాళ్ళు, ఎన్ని వైఎస్ఆర్సీపీ అభిమానులు ఇల్లు ధ్వంసం చేశారు. ఎవరిది విధ్వంసకర పరిపాలన? ఎంతమంది మీద పడ్డాయి? ఆ యష్ అనేవాడు అమెరికాలో కూర్చొని ఈ సైకో నిజం చెప్పండి పచ్చిబూతులు, ఈ సైకో నా కొడుకు అనే పదం తప్ప వాడి నోటి నుంచి ఏ రోజు రాలా. వాడి మీద ఎన్ని కేసులు పడ్డాయి? ఆ స్వాతిరెడ్డి అనే పిల్ల తొగ్లక్ అనే పదం తప్ప ఏ రోజున వేరే పదం మాట్లాడిందా? ఈ లోకేష్ అనే వ్యక్తి ఈ సైకో జగన్ అనుకుంటా రాష్ట్రం అంతా పాదయాత్ర చేసుకుంటా ఓ పాట సైకో పోవాలని పాట పెట్టుకుంటూ తిరిగితే లోకేష్ మీద ఎన్ని కేసులు పడ్డాయి? ఒక ముఖ్యమంత్రి అమ్మ మొగుడా అని మాట్లాడిన వ్యక్తి మీద ఎన్ని కేసులు పడ్డాయి? ఈ సైకో నా కొడుకు అని మాట్లాడిన ఇప్పుడు స్పీకర్ మీద ఎన్ని కేసులు పడ్డాయి? రాష్ట్ర నలుమూలలో ఎన్ని కేసులు పడ్డాయి? ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తా బూతులు తిడతా ఉన్న వీడియోలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇందాక చూసిన వాడు ఎవడో కనీసం నాకు తెలిసి ఏమంటారు వాడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా చచ్చిపోతాడే అన్నట్టుంటాడు, నల్లగా కాస్త ఉంటాడు, వాడి పేరు తెలియదు నాకు. వీడియోలు చేస్తూ ఉంటాడు. మాజీ మినిస్టర్ రోజా గారిని పంది అది వీడి ఇంట్లో మనిషి అన్నట్టు అది ఇది అని మాట్లాడుకుంటా పంది అనమాట. వాడి మీద ఎన్ని కేసులు పడ్డాయి? ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద మాజీ మంత్రులతో సహా కంప్లైంట్లు చేస్తే ఎందుకని కేసు రిజిస్టర్ కావట్లేదు? లోకల్లో ఒక్కరు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్న దాఖలాలు లేవు. కనీసం ఇలాంటి నిజంగా మొన్న ఆయన సాయి మాట్లాడిన మాట కరెక్ట్. ఇంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, ఇంతమంది మంత్రులుగా ఉన్నారు, ఇంతమంది ఆయన ఎంపీలుగా పంపించారు, ఇంతమంది ఎమ్మెల్సీలుగా పంపించారు, వీళ్ళందరూ ఎటుపోయారు? ఇప్పుడు ప్రెస్ మీట్లు ఎందుకని పెట్టట్లేదు ఎక్కడికక్కడ? కిరణ్, వాడి పేరు కిరణ్ అంట. వాడు నిజంగా మాజీ మినిస్టర్ రోజా గారిని ఆ పందిని ఎక్కడోసారి కట్టేయండి అని మాట్లాడుతున్నప్పుడు వాడి మీద కేసులు రిజిస్టర్ చేయరు వాళ్ళ మీద కేసులు. నిన్న అంబటి రాంబాబు గారు చెప్పింది అక్షర నిజం, అక్షరాల సత్యం. లోకేష్, నీ రాజకీయ జీవితానికి మొత్తానికి కూడా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని, నువ్వు అనుభవించక తప్పదు ఇది అని. ఈ అరెస్టులు అయ్యి 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు, ఇంకా కొంతమంది అరెస్టులు అయి ఉన్న వాళ్ళందరూ కుటుంబాల పాపం నీకు ఖచ్చితంగా తగిలిద్ది అని మాట్లాడాడు. చూశారు అంబటి రాంబాబు, చాలా కరెక్ట్, చక్కగా మాట్లాడాడు ఆ మాట. ఎంతమంది అరెస్ట్ అయ్యారు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు గతంలో? ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? ఇంకా నేను చెప్పాలంటే ఆ జడ్జిల మీద కేసులు పెట్టినందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు నెల జైల్లో. అప్పుడు ఏ టీడీపీ యాక్టివిస్ట్ జైల్లో ఉన్నాడు చెప్పండి? నాకు తెలిసి ఒకళ్ళిద్దరు వాళ్ళ నోటితో మరీ విపరీతమై ఉన్నారేమో, కానీ నాది చాలా మంది సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు నాతో చాలా మంది మాట్లాడుతారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఈ వీడియోలు అందరూ చేస్తుంటారు కదా, ఈ ఇక్కడ తెనాలి జెట్టియా సంథింగ్ ఏదో ఉంటుందా, ఆ పేరు కరెక్ట్గా తెలియదు నాకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో దాడి జరిగితే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన రాజేంద్ర ప్రసాద్ వచ్చి వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మాయి చేశారని చెప్పి మాట్లాడాడు. అతని మీద ఎన్ని కేసులు పడ్డాయి? కొడకల్లారా గొంతు పిసికి చంపేస్తా రండిరా కొడకల్లారా అని మాట్లాడిన వ్యక్తుల మీద ఎన్ని కేసులు పడ్డాయి? సైకో ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి మీద ఎన్ని కేసులు పడ్డాయి? టీడీపీ యాక్టివిస్టులు ఎవరైనా సరే వీడియోలు పెట్టి ఏ యాక్టివిస్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మర్యాదపూర్వకమైన పదంతో ఎవడన్నా మాట్లాడే ఎరుగునా? వైఎస్ఆర్ టీడీపీ పార్టీలోను జనసేన పార్టీలో వీడియోలు పెట్టేవాళ్ళు కానీ ఆ ట్విట్టర్లో పోస్టులు పెట్టేవాళ్ళు కానీ ఏ రోజన్నా జగ్లక్, జలగ, తుగ్లక్, సైకో ఈ పదాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడి ఏ రోజున ఒక వీడియో చేసే ఎరుగుదురు ఎవడన్నా? ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కూడా చేయకముందు ఒక టీడీపీ లీడరు వాడు ఇంకా చావలా, వాడు బతికుంటే ప్రమాదం అని మాట్లాడాడే.
ఈ స్వయంగా ఇప్పుడున్న స్పీకర్ గారితో అతని మీద ఎన్ని కేసులు పడ్డాయి? అంబటి రాంబాబు గారి మీద ఒక టీడీపీ యాక్టివిస్ట్ వరంగల్లోన, ఐ థింక్స్ వరంగల్లో కాదు, ఎక్కడో తెలంగాణలో ఎక్కడో, అంబటి రాంబాబు గారిని భౌతికంగా లేకుండా, అంబటి రాంబాబు అనే వాడిని భౌతికంగా లేకుండా చేస్తే 50 లక్షల రూపాయలు నా తరపున ఇస్తానని మాట్లాడాడు. అతని మీద ఎన్ని కేసులు పడ్డాయి? వీడియో ఉండాలి, వెతకండి. నా తెలిసి నా దగ్గర ఉండాలి, ఎత్తుతాను. భౌతికంగా లేకుండా చేయడం దాని మీనింగ్ ఏంటి? మర్డర్కి సుపారీ ఇటే కదా. అతని మీద ఎన్ని కేసులు పడ్డాయి? రాయపాడారని ఒక టీవీ డిబేట్లో కూర్చుని ఎంత దారుణంగా మాట్లాడిన అమ్మాయి మీద ఎన్ని కేసులు పడ్డాయి? ఈ కిరణ్ రాయల్ అనేవాడు ఏ రోజున్న ఎగతాళిగా అవహేళనగా తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తి ఎప్పుడన్నా మాట్లాడా? ఆ ఖమ్మం, అదే సుమన్ చిట్టమ్మ ఖమ్మంలోనే అతను 50 లక్షల రూపాయలు సుపారీ ఇస్తాను భౌతికంగా లేకుండా చేస్తే అని మాట్లాడి దాని మీనింగ్ ఏంది? బహిరంగంగా అంబటి రాంబాబు మర్డర్కి ప్లాన్ చేసినట్టు కాదా? చట్టం అందరికీ సమానంగా కాదని ఎప్పుడో తేలిపోయింది కాదు. ఇప్పుడు ఈ విధంగా ఈ సంస్కృతి మొదలుపెట్టారు. రాష్ట్ర నలుమూలన కేసులు పెట్టడం అనేది ఏం రేపు మీకు ఎదురు కావాలని నిన్న కల్లం హరికృష్ణారెడ్డి ఒక పోస్ట్ రాశాడు. ఈ కేసులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు కేసులు పడుతుంటే ఆనందపడే వాళ్ళందరూ కూడా మీ పై వాళ్ళు వచ్చి మీ మీద కేసులు పెట్టమన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర 1 లక్ష 2 లక్షలు తీసుకోండి ముందే. ఎందుకంటే రేపు మీరు తిరగాలి కాబట్టి, ఇలాగా ఈ రాష్ట్ర నలుమూలన తిరగాలి కాబట్టి నేను పోస్ట్ రాశాడు. నాకు అర్థం కాలేదు. ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ అభిమానుల మీద రాక్షస ఏమంటారు విధానం చూపించారు. ఎంతమంది టీడీపీ సోషల్ మీడియాలో అరెస్ట్ అయ్యారు? ఎంతమంది టీడీపీ యాక్టివిస్టులు అరెస్ట్ అయ్యారు? మీమ్స్ పేజెస్ కానీ, టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద ఎన్నో రకాల అవహేళన, వ్యంగ్యంగా ఎన్నో వీడియోలు, పోస్టులు, ఎగతాళిగా ఏమంటారు ఒక ముఖ్యమంత్రి అన్న మర్యాద కూడా లేకుండా ఎన్ని మాటలు మాట్లాడారే. ఒక మినిస్టర్ కొడాలి నాని మీద బుద్ధా వెంకన్న ఏం మాట్లాడాడు? RRR జగన్మోహన్ రెడ్డి గారి భాషను కూడా ఎగతాళి చేస్తా ఎన్నిసార్లు మాట్లాడాడు? ఒక కులం గురించి ఎన్నిసార్లు మాట్లాడాడు? ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఒక సినిమా ఫంక్షన్లో ఒక కులం పేరెత్తి మీరు రెడ్డి ఆయన రెడ్డి తెలుసుకోండియా మీరు అని చెప్పి ఒక ముఖ్యమంత్రికి కులాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టి మాట్లాడి ఆయన మీద ఎన్ని కేసులు పడ్డాయి? ఒక మంత్రిని పట్టుకుని, సినిమాటోగ్రఫీ మంత్రిని పట్టుకుని పేరు నాని ఒరే సన్నాసి అని మాట్లాడాడు ఒక సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్, ఆయన మీద ఎన్ని కేసులు పడ్డాయి? గన్నవరం ఎమ్మెల్యే వంశీ మీద ఐటీడీపీ అనే బ్యాచ్ అతని కుటుంబ సభ్యులు అతని పిల్లలతో సహా తీసుకొచ్చి వికృత చేష్టలు చేస్తే ఎన్ని కేసులు పడ్డాయి వాళ్ళ మీద? ఐటీడీపీ బ్యాచ్ మీద. పోసాని కృష్ణమురళి మీద జనసేన పార్టీ అభిమానులు విపరీతమైన ఫ్యామిలీ ట్రోలింగ్ చేస్తుంటే వాళ్ళందరి మీద ఎన్ని కేసులు పడ్డాయి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ అనే మినిస్టర్ గారు, ఇప్పుడున్న మినిస్టర్ గారు లండన్ దేనికి పోయాడు, మొన్నలు మెంగడానికి పోయాడు అని మాట్లాడితే ఎన్ని కేసులు పడ్డాయి అతని మీద? ఎన్ని కేసులు పడ్డాయి వీళ్ళందరి మీద? ఎవరిది విధ్వంసకర పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది మీద కేసులు పెట్టారు? మితిమీరి మాట్లాడుతున్నా కూడా కేసులు పెట్టలేదని చెప్పి నేను మా ఊరు వెళ్తే ఈ విధంగా కేసులు పెడుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చేతగాలని కేసులు పెట్టడం, ఒక్కొక్కడు చావంతులు మాట్లాడుతున్నారు జనం. ఎక్కడో ఒక ఇన్సిడెంట్ మన సతీష్ రెడ్డి గారు మాట్లాడితే భలే చెప్పాడు. రాష్ట్రం అంతా ఎక్కడో కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి, అది ఎప్పుడు కూడా. ఆ 4-5 ఇన్సిడెంట్లు పట్టుకొచ్చి ఆ 4-5 పదే రుద్ది ఏది పవన్ కళ్యాణ్ కనుక 2014 నుంచి 19 దాకా ఉద్దానం అని రుద్దాడు 7 మండలాలకు సంబంధించిన సమస్యని. మిగిలిన 650 మండలాల్లో 7 మండలాలు పోతే 643 మండలాల గురించి ఏ రోజు మాట్లాడాలా? అట్లనే 2019 నుంచి 24 దాకా సుగాలి ప్రీతి అని ఒక అమ్మాయి ఇన్సిడెంట్ మాట్లాడితే పొద్దురు అదే రుద్దుడు. ఆ విధంగా ఈ టీడీపీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు 1-2-3 ఇన్సిడెంట్లు ఆ మాచర్లో ఆ బుద్ధా వెంకన్న మీద వాళ్ళ మీద ఎవరి మీద జరిగింది ఒకటి గొడవ, అదొకటి అయ్యే చూపించుకుంటారు పదే. రే తనని రావాడిని బట్టకరాని రాని చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు అని అంటే అది లెక్కలేదు. వీళ్ళందరి మీద ఎన్ని కేసులు పడ్డాయి? మీ అమ్మమ్మ గారు మొగుడిచ్చారా, మీ నాయనమ్మ గారు మొగుడిచ్చారా అని మాట్లాడి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని కేసులు పడ్డాయి? ఈరోజు కూడా లోకేష్
అసలు భారతం గారి దగ్గరికి ఎందుకు వెళ్తాడు లోకేష్ పదే సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన పార్టీ వ్యక్తులు కూడా బ్రాహ్మణి గారి గురించి కానీ లేదా భువనేశ్వర్ గారి గురించి ఎందుకు మాట్లాడాడు? ఈ లోకేష్ అనే వ్యక్తి ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడు. అప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండి టీడీపీ పార్టీ సోషల్ మీడియా కంట్రోల్ చేయకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో జరిగిన వాడన్నింటినీ సజ్జల భార్గవం ఏ విధంగా అయితే మీరు అతని బాధ్యుని చేస్తున్నారో, సరే అతనికి తెలిసినా తెలియకపోయినా, అతను చేసినా చేయకపోయినా అతనే బాధ్యుని చేస్తున్నారు, అతను ఇన్ఛార్జి కాబట్టి అతను. మరి ఆ రోజు పోసాని కృష్ణమురళి మీద జరిగినప్పుడు కానీ లేదా వంశీ మీద జరిగినప్పుడు కానీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు వాళ్ళకి? లోకేష్. అవును, ఎస్, అది కూడా చెప్తా నరసింహారెడ్డి. లోకేష్ అనే వ్యక్తి టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. వాళ్ళని కంట్రోల్ చేయనప్పుడు ఇది లోకేష్ పనే జరుగుతుందని వాళ్ళు అనుకొని మాట్లాడారు. అది నేను సమర్థించను, అవి మాట్లాడాలని నేను సమర్థించను. ఈ కేవలం ఆడవాళ్ళ వ్యవహారం ఎప్పుడో 2014 ఎలక్షన్స్ ముందే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి మీద ఒక సినిమా యాక్టర్కి లింక్ పెట్టి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు కాదా? బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచి ఇది వచ్చింది బయటికి అని చెప్పి షర్మిల గారు చెప్పిన మాట నిజం కాదా? ఈ ఆడవాళ్ళని ఆయుధంగా వాడుకోవడం, ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం అనేది ఇది టీడీపీ సంస్కృత లేదా పక్క వాళ్ళ సంస్కృత? వాళ్ళు చేస్తా ఉంటే నువ్వు కొడతా ఉంటే వీళ్ళు కొట్టించుకుంటా ఉంటారా? అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన సతీమణి మీద భారతీ పే అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేసి విజయవాడ నడిబొడ్డున అంటించింది నిజం కాదా? వీళ్ళందరం ఎవరిది విధ్వంసకర పరిపాలన అసలు? ఎవరిది రాక్షస మనస్తత్వాలు అసలు? రామణ్య గారిని తీసుకొస్తారు, భువనేశ్వర్ గారిని తీసుకొస్తారు. ఎవరు తీసుకొచ్చారు? వంశీ గారు తీసుకొచ్చారు ఫస్ట్. ఆ వంశీ గారు ఎందుకు తీసుకొచ్చారు? ఆయన కుటుంబం మీద జరిగిన దాడిని తట్టుకోలేక తీసుకొచ్చాడు ఆయన. ఇది లోకేషే చేపిస్తున్నాడు స్వయంగా నా మీద అనే ఉద్దేశంతో అతను మాట్లాడాడు. వల్లభనేని వంశీ కుటుంబాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఎస్, నిమ్మల రామారెడ్డి భారతి ఇసుక 5 రూపాయలని కేజీలు అని చెప్పి పట్టి భారతి ఇసుక అని పెట్టి వీడియోలు చేశాడు. మొదలు పెట్టింది ఎవరు అసలు? ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లోకి ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి చేసిన వాళ్ళు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే విజయమ్మ గారు బొట్టు పెట్టుకుని తిరిగిన దానికి ఒకడు బొట్టాయమ్మ అని పేరు పెట్టాడు. ఆడవాళ్ళని గౌరవించే పార్టీ టీడీపీ పార్టీ అసలు ఏ రకంగా ఎప్పుడు గౌరవించారు? జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఎన్ని రూమర్స్ క్రియేట్ చేశారు? లక్ష్మీభారత్ నిజంగా 64-65 సంవత్సరాలు ఉన్న లక్ష్మీభారత్ గారు 2019లో ఒక కుర్రోడితో కేసులు ఇప్పించారు లైంగికంగా వేధిస్తుందని. వీళ్ళు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే దాని మీద రూమర్లు క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ జనసేన పార్టీ అభిమానులు కదా. ఇప్పుడు జనసేన పార్టీ అభిమానులు నిజం చెప్పాలంటే మెగా అభిమానులు కదా. బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన సంఘటన మీద రూమర్లు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ అనలేదా పైడాల రవి నాకు గుండు కొట్టాడని చెప్పి ఇదే టీడీపీ వాళ్ళు నా మీద కట్టు కథలు అల్లారు అని? ఎవరు ఈ కట్టు కథలకి వీటన్నిటికీ బాధ్యులు ఎవరు అసలు? ఎంతమంది మీద కేసులు అవుతుంది? రేపు అవ్వవా? ఈ నిజంగా చెప్పండి సామాన్యుడి యొక్క జీవితాన్ని లాగేసుకుంటున్నారు. నాకు నిజంగా చాలా ఒక విధంగా బాధ కలుగుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ చిన్న సోషల్ మీడియా పేర్లలో ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడతారో పాపం అనిపించింది. లోకేష్ నా తల్లిని దూషించాడు, టీవీ5 ఇంకోటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేశాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. నా తల్లిని దూషించాడు లోకేష్ అని. ఇది ఎప్పటికీ మరిచిపోనన్నాడు. ఆ రోజు మనోభావాలను ఏమైపోయినాయి? ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడిందా బొట్టాయమని. ఈ మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి రాష్ట్రం నలుమూలల కేసులు పెడతారు. 16 కేసులు 17 కేసులు 50 రోజులు 60 రోజులు జైలు. ఒక మాట మాట్లాడిన దానికి 50 రోజులు 60 రోజులు జైల్లో. 111 సెక్షన్ ఏంటది? ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటిది? అందరం గుమ్మిగూడి కూర్చొని దీన్ని ఎలా చేద్దాం, దాన్ని ఎలా చేద్దాం, తప్పుని జనం మీద నెడదాం, జనం మీద రుద్దుదాం. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్.
ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే 6 లక్షల కోట్లు కూడా అప్పు లేని దాన్ని 14 లక్షల కోట్లు అందరూ కలిసి చెప్పారు, అది ఆర్గనైజ్డ్ క్రైమ్. అందరూ కలిసి ఇంటింటికి తిరిగి సూపర్ 6 బాబు గారు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడని చెప్పి నమ్మించి మోసం చేశారు, అది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2017లో ఉప ఎన్నిక నంద్యాల జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పారు, రైతు రుణం 2 ఎలక్షన్స్కి ముందు 2 సంవత్సరాల ముందు నుంచి, అంటే 2012 నుంచి పాదయాత్ర చేస్తా, రైతులు ఎవ్వరు కూడా ఒక్క పైసా కూడా కట్టబాకండి, నేను వచ్చాక మొత్తం కడతా అని రైతులు అప్పు పరపతిని పాడు చేసి చివరికి అప్పులు కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలకు కారణమైన ఈ అబద్ధాలు చెప్పిన హామీలు ఇచ్చిన ఈ వ్యక్తిని నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదు అని మాట్లాడుతుంది. దాన్ని ఎంత రాద్ధాంతం చేశారు. శంకర జాతి నా కొడుకులని తిట్టిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీ పార్టీని ఏం చెప్పాలంటే 2018 చివరి వరకు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఎవ్వరు కూడా పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అట్లా ఏం చెప్పండి, ఒక జనసేన అభిమాని నాతో అనేవాడు, మీ వాడు పట్టించుకోవట్లేదని మాకు ఇంకా కోపం వస్తుంది అనేవాడు. ఈ రాజకీయాల్లో భాషను పూర్తిగా మార్చి వ్యక్తిగత దూషణ, అతని ప్రసంగాల్లో 99% వ్యక్తిగత దూషణ చేసిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. గుడ్డలూడ తీసి తంత పంచలూడ తీసి తరిమి 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 కొట్టండి అన్న వ్యక్తి ఎవరు? ఆ రోజు వారు రాజకీయాల్లో తరిమి కొట్టండి, పంచలూడ తీసి తరిమి కొట్టండి, చొక్కాలు తీసి కొట్టండి అని మాటలు ఎప్పుడైనా ఉన్నాయా? వాళ్ళ పరిపాలన అది జరగలేదు, మా పరిపాలన ఇది జరిగిందని అని నిజం చెప్పాలంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా వీళ్ళందరూ కలిసి చెడగొట్టారే అనిపించింది. నేను మొట్టమొదటి నుంచి కూడా 2001 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి భాషని, కొంత రాజకీయ విధానాన్ని కొద్దిగా నాకు కొద్దిగా బాగానే అనిపిస్తుంది. అంటే ఎవరన్నా దూషణ తమ్ముడు అనబాగనట్ల తప్పు అంటాడు. ఈవెన్ అది పర్సనల్ మీటింగ్లో కూడా చెప్తాడట, వ్యక్తిగత దూషణలు చేయబాడు. అలాంటి వ్యక్తి కూడా నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అనే వరకు వీళ్ళు తీసుకెళ్లారు అని అంటే నాకు బాధ వేసినారు. చెప్పు చూపించి మాట్లాడు, వైసీపీ గుండా నా కొడకల్లారా చెప్పు తీసుకుని కొడతానని మాట్లాడితే ఎన్ని కేసులు పడ్డాయి? ఇలాంటి వ్యక్తి నిజంగా నాకు చాలా బాధ వేసింది. 17 కేసులు 16 కేసులు ఏంటి? పైకి పెట్టడం కూడా ఒకే చోట పెడతారంటే కాదు. శ్రీకాకుళం మాకుండదా రేపు, శ్రీకాకుళం మాకుండదా రేపు, కర్నూలు రేపు మాకుండదా అనంతపురం. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే వీళ్ళని ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమా? ఒక్కొక్కడు సైకో, తొగ్లక్కు, జగ్లక్కు, జలగా ఈ పదం తప్ప నోటితోటి జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడితే ఎవడన్నా వీడియో చేసిండు అప్పట్లో? ఒక్క టీడీపీ అభిమానేనా? ఒక్కరన్నా? అన్నా సాంబశివరావు అన్న, నేను అది చెప్తున్నా. మన మంత్రులు కాదు, ఒకళ్ళే తిట్టింది. అది కూడా మీ చేష్టలు, మీ తిట్లు, మీ బూతులు విని 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 చేసింది. దాన్ని కూడా మా బోటలు తప్పుపట్టి మంత్రి స్థానంలో అలా మాట్లాడకూడదని. అంతేగాని మీకులా మేము వెనకేసుకురాలా. వైసీపీకి ముందు లేదు బూతులా? వైసీపీలో నువ్వు ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టిన ఒక సంఘటన చెప్పు. నేను దానికంటే ముందు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు తిట్టిన సంఘటన నేను 100 చెప్తా. లైవ్లోకి వస్తావా? మాట్లాడుకుందాం. వ్యక్తిగత దూషణలు, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం, ఇది ఎప్పటి నుంచి? అసలు ఎప్పటి నుంచి? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని విపరీతంగా హెరాస్మెంట్ చేస్తున్నారు చూసి తట్టుకోలేక అభిమానులు బయటకు వచ్చి, ఆ కొడాలి నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఆ 2020లోనూ 2021లోనూ మాట్లాడారు. 2 దశాబ్దం ముందు నుంచి చేస్తున్నారు, అంతకుముందు ఎప్పటి నుంచో. మీరు నీకు చెప్పు, నీకు చేత అయితే వైసీపీ వాళ్ళు మాట్లాడిన ఒక బూత్ సంఘటన ఇది నాకు తెలుసు అని చెప్పి దానికంటే ముందు సంవత్సరాల ముందు చెప్తా నేను. విపరీతంగా కేసులు. సాంబా గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీలాగా మాట్లాడే వాళ్ళ మీద కూడా 15 కేసులు 16 కేసులు పెడుతున్నారు.
ఎస్, తప్పు చేశాడు ఒక వ్యక్తి, ఒక కేసు పెట్టచ్చు, 2 కేసులు పెట్టచ్చు. నేను అడుగుతున్నాను కదా, ఆడాళ్ళ క్యారెక్టర్ తప్పు మొదలు పెట్టింది ఎప్పుడు నువ్వు చెప్పు, నేను చెప్తా. అంతకంటే ముందు మీ వాళ్ళు చేసిన పనులు నీకు గుర్తున్నది చెప్పు. వర్క్ పిచ్చి కామెంట్స్ ఏమంటారు డ్రామాటికల్ పదాలతో కాకుండా సంఘటన చెప్పు. ఆడవాళ్ళ మీద మాట్లాడింది వైసీపీ వాళ్ళు, ఆడవాళ్ళ మీద మాట్లాడిన ఒక సంఘటన చెప్పు. నాకు తెలిసి గన్నవరం ఎమ్మెల్యే మీద చెప్తావు. ఫస్ట్ మొట్టమొదటి నాకు తెలిసి, మీకు తెలిసింది అది ఒకటి. అది 2014, 2019 అసెంబ్లీలోనే బూతులు స్టార్ట్ చేశారా? బోండా ఉమ్మ అసలు నిజంగా మీకు మనస్సాక్షి అనేది ఉండదా అసలు? సారీ సుమన్, 2000 బోండా ఉమ్మ ఏం మాట్లాడాడు? ఏంట్రా నా కొడుకు అసెంబ్లీని పాతేస్తా అన్నాడు. 2014 ఎలక్షన్స్ ముందు, 13 ఎలక్షన్స్ ముందే షర్మిల గారు కేసు పెట్టాల్సి వచ్చింది, నా మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళకి DNA టెస్ట్ చేయాలని చెప్పి ఒక టీడీపీ లీడర్ మాట్లాడాడు బహిరంగ సభలో. నేను అదే చెప్తున్నాను, 2019కి ముందు కాదు, 2013కు ముందే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని షర్మిలాని. బై బాబు అంటే తప్పే ఉంది దాంట్లో. సరే బై తప్పు, పప్పు అంటే తప్పే అనుకుందాం. బై బాబు అంటే తప్పే ఉంది దాంట్లో. ఎప్పుడు షర్మిల గారు 2013-12లో తిరుగుతున్నప్పుడే ఆమె మీద రూమర్ క్రియేట్ చేసి స్వయంగా బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచి చేస్తే ఆమె కేసు పెట్టాల్సి వచ్చింది. అరే ద్వారంపుడి మాట్లాడినా, కొడాలి నాని మాట్లాడినా 2020-21, నేను 2012-13 సంఘటనలు కూడా చెప్తా. బచ్చులు అర్జునుడు ఎప్పుడు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద? ఎప్పటి నుంచి? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేను చెప్పలేకపోతున్నాను, కానీ జైల్లో ఉన్నప్పుడు మీ వాళ్ళు చేసిన విధానం ఎంత దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మిత్రుడు ఒక ఆయన పదే కలుస్తుంటే ఎన్ని మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయం గారు బొట్టు పెట్టుకుంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడు సూర్యుడు ఏం మాట్లాడారు? చివరికి అతని పేరు ఎంపీ సబ్బహరి షర్మిల గారి గురించి ఏం మాట్లాడాడు? 2018లో 17లో చనిపోయాడు. ఇప్పుడు ఎన్ని కేసులు పడాలి? ఈ విధంగా విధ్వంసకర పరిపాలన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. విధ్వంసకర పరిపాలన చేసినట్టయితే ఈ సైకో నా కొడుకుని మాట్లాడతాడా ఒకడు వచ్చి బహిరంగ సభలో? ఎస్ కరెక్ట్. బండారు సత్యనారాయణ అధికారంలో ఉన్నప్పుడు పోయిన 2014-19 ఎన్ని బూతులు మాట్లాడాడు అసలు. ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడింది ఎవరు? చివరికి రాజారెడ్డి చనిపోతే ఆయన కులం గురించి కూడా తీసుకొచ్చి మాట్లాడాడు అప్పట్లోనే. ఆయన రెడ్డే కాదు అసలు, ఎస్టీ ఎరుకల కులాలను తీసుకొచ్చి అప్పట్లోనే. అర్జునుడు గారు నేను ఎస్ బాబు గారిని తిట్టిన తర్వాతే అర్జునుడు మాట్లాడాడు. అంత ముందు చెప్తున్నా నేను. ఎన్ని రకాలు. బోసిడీకి అని పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడిన వ్యక్తిని ఏం చేశారు? ఎస్ అర్జునుడు అనే వ్యక్తి తర్వాతే మాట్లాడాడు. నేను అందుకంటే ముందు సంఘటనలు చెప్తున్నా. సరే ఆయన చనిపోయాడు, ఇంకా వదిలేయండి దాని గురించి. కానీ భౌతికంగా లేకుండా నిర్మూలించేటది 50 లక్షలు ఇస్తాడంట ఒక వ్యక్తి. ఏంటివి అసలు? డబ్బులు ఉన్నాయని చెప్పి డబ్బు పోగలరు. బడా డబ్బులున్న ఒక సామాజిక వర్గంలో బాగా డబ్బులున్న వాళ్ళకి ఏదైనా నష్టం జరిగిందేమని గ్రామ స్థాయిలో ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన గ్రామ స్థాయి ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికన్నా అన్యాయం చేసిండా జగన్మోహన్ రెడ్డి? నాకు తెలిసిన ఒక గ్రామం ఉంది, మా నియోజకవర్గం చాలా గ్రామాలు ఉన్నాయి. అరటి తోట వేస్తే 70 లక్షలు
70 లక్షలు 80 లక్షలు అట్లా వచ్చినాయంట అరటి తోట వేసి గాలికి వాళ్ళకి పడిపోతే. ఏ సామాజిక వర్గం అయితే విపరీతమైన క్రోధం పెంచుకుందో ఆ సామాజిక వర్గానికి ఏదైనా బడా 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 100,000 కోట్ల ఉన్న వ్యాపారస్తులను ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టుండొచ్చేమో. నేను అన్ని ప్లెయిన్గా జరిగినాయి, గౌతమ్ బుద్ధుల్లాగా అన్నీ చేసాం మేము అన్నాం. బడా బడా పెద్ద వ్యాపారం జరిగినాయి. అదే గ్రామ స్థాయిలో ఉన్న ఆ సామాజిక వర్గాలకి ఏ 2 సామాజిక వర్గాలు అయితే ఆయన విపరీతంగా ద్వేషిస్తున్నాయో ఆ 2 సామాజిక వర్గాలకు కూడా ఆయన గ్రామ స్థాయిలో ఉన్న ఆ సామాజిక వర్గాలకి ఎటువంటి అన్యాయం చేయాల. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించాడు. కనీసం ఈడి తీసేయండిరా వాడు తీసేయండిరా అని కూడా నిజంగా ఇక్కడ గ్రామస్థాయి వైసీపీ లీడర్లు కూడా చాలా మెచ్చుకోవాలి. ఏ ఒక్కరికి కూడా ఈడికి తీసేయండి వాడికి తీసేయండి అని చెప్పి పెద్ద మరీ విపరీతంగా వాళ్ళని గతంలో హింసపెట్టిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ వ్యవహారాలు ఏదైనా పట్టుబట్టారేమో కానీ సాధారణంగా ఉండే టీడీపీ కార్యకర్తలకు, సాధారణంగా ఉండే జనసేన కార్యకర్తలకి వాడికి తీసేయండి వీడికి తీసేయండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రామస్థాయి నాయకులు నిజంగా అస్సలు పట్టించుకున్న దాఖలాలు లేవు. జేసీ ప్రభాకర్ రెడ్డి నీ అమ్మ అని మాట్లాడాడు టెంట్ వేసుకుని కింద కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 మధ్యలో. నిజం అది. ఆ తర్వాత దివాకర్ రెడ్డి గారు కూడా తిట్టారు. ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు, దివాకర్ రెడ్డి గారు కూడా తిట్టారు. ఎన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 నిజంగా నాకు అనిపిస్తుంది. నిజం కుల అభిమానం ఉన్నంత మాత్రాన మనకంటూ ఒక మంచి జరిగింది కదా, సరే ఓటు అయిపోతే ఇటు అయిపోయావు. ఇంత ద్వేషం ఇంత ఏమంటారు దాన్ని ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఆన వివేకానంద రెడ్డి 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే 33 మంది ఎమ్మెల్యేలు తర్వాత టీడీపీలో జాయిన్ అయితే ఒక్క ఎమ్మెల్యే ఈరోజు ఆనం ఇప్పుడు మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి ఆయన స్వయంగా చెప్పాడు, నేను రఘువీరారెడ్డి మేమిద్దరం అనుకుని సంతకాల సేకరణ చేశాము, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని. ఇప్పుడు ఈరోజు ఆయన టీడీపీలో ఉన్నాడు కదా, ఆయన కూడా పోయినసారి సంతకం పెట్టిండు కదా, ఆ సంతకం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమంటేనే పెట్టావా అని చెప్పి అతనితో చెప్పించండి. ఎన్ని నిందలు వేసింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవడో కోడితో గుచ్చితే అది జగన్మోహన్ రెడ్డికి 7 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పటికి, ఇంకా ఆ తర్వాత కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికే. ఇప్పుడు ఎవరైతే పోరాడుతున్నాడు వివేకానంద రెడ్డి గారి మీద హత్య కేసు మీద సునీత ఆయన సొంత బావ అంటే ఆయన హస్బెండ్ అన్న అవినాష్ రెడ్డికి స్వయంగా గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తి ఎవరంటే సునీత గారి సొంత బావ. ఈరోజు ఇప్పుడు సునీత గారితో ఉన్నాడు సొంత మేనమామ కూడా అనుకోండి. ఆయన చెప్పిన మాట అవినాష్ చెప్తే అవినాష్ మేడకు చుట్టేశారు మొత్తాన్ని. వాడెవడో చెప్పడం ఏంది, ఈయన పాపం ఈయన సాయిరెడ్డి గారి లాంటి వాళ్ళకి వెళ్ళి లేదా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం ఏంది, ఈయన మెడకు చుట్టేశారు. చెప్పింది ఎవరు అంటే ఇప్పుడు ఆ సునీత భర్త వాళ్ళ అన్న. గొప్ప పరిపాలన, విధ్వంసకర పరిపాలన, ప్రతిపక్షాలు మాట్లాడనీయకుండా చేశాడు. ప్రతిపక్షాలని మాట్లాడనీయకుండా చేస్తేనే సోషల్ మీడియాలో అంత రెచ్చిపోయి మాట్లాడారు వీళ్ళందరూ. నేను ఏ రోజు కూడా కనీసం పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే లోకేష్ కానీ చంద్రబాబు గారిని కానీ ఏ రోజు కూడా నేను ఎప్పుడు కూడా వేరే పదంతో మాట్లాడారు కదా. నీ ఇష్టం నరహరి, నీ ఇష్టం వచ్చిన ఊరు చెప్పు, నీ ఇష్టం వచ్చిన ఊరు చెప్పు. నేను ఖచ్చితంగా డేటా తెప్పిస్తా. వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఎంతమందికి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి, అసలు ఆ ఊరికి ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి అనేది నాకు ఒకరోజు టైం ఇయ్యి. నువ్వు నీ ఇష్టం వచ్చిన ఊరు చెప్పు. నువ్వు కూడా టీడీపీ తరఫున మాట్లాడుతుంటావు కదా, నీ మీద కేసులు పడ్డాయా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన మరి బాగుంది. 4 సంవత్సరాల నుంచి నువ్వు పోస్టు పెట్టింది లేదు, ఏది లేదు. నీ మీద కేసులు ఎస్సీ కేసు ఎస్టీ కేసు పడింది అంటే అది నీ పర్సనల్ కేసు అయిన వచ్చు కదా. సోషల్ మీడియాకి దానికి సంబంధం ఏముంది అసలు? ఎన్ని రకాల అబద్ధాలు ఎందుకు పడింది? ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పడింది? నువ్వు సోషల్ మీడియాలో దూషించావని పడిందా నీ మీద కేసు? నాకు అదే అర్థం కాలే. కారుమంచి రమేష్ గారు నాకు అర్థం కాలేదు నిజంగానే. ఇప్పటికీ కూడా ఆ పిఏ కృష్ణారెడ్డిని ఒక సిబిఐ డైరెక్టర్ కొట్టి హింసించి మేము చెప్పినట్టు చెప్పమన్నాడని ఆయన స్వయంగా నన్ను కొట్టాడు, నన్ను హింసపెట్టాడు. సిబిఐ డైరెక్టర్ లేదా ఆ కేసు మీద ఉన్న ఆయన పేరు ఏదో ఉంది, ఏదో సింగ్
అతను కొట్టి నన్ను తప్పుడు వాంగ్మూలం ఇవ్వమన్నాడు అని చెప్తే, ఇంకోటి విచిత్రం ఏంటంటే ఈరోజు ఎవరైతే అసలు కత్తితో గొడ్డలతో ఇలా నరికాను అనేవాడంట, వాడు జరిగినట్టు చెప్పగానే అంటే వాడు సాక్షి అయిపోయాడంట. నిందితుల జాబితా నుంచి తీసేసి సాక్షిని చేస్తారంట. అంటే ఒక వ్యక్తి ఒకరిని నరికి చంపి వాడే పోయి లొంగిపోయి నేను ఇలా చంపాను అలా చంపాను అని అంటే వాడు సాక్షి అయిపోతాడా? రామ్ సింగ్ ఎస్ సాక్షి అయిపోతాడా? ఇన్ని జిమ్మిక్లు మన కళ్ళ ముందు అన్ని కనపడుతున్నా కూడా పదే 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 ఆ కేసులు చేస్తున్నారు. కేంద్ర ఆధీనంలో ఉన్న సిబిఐ, ఎన్ఐఏ ఆ 2 కేసులు. నాకు విచిత్రం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడన్నా వచ్చి పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా చేయటం జరిగింది అనుకోండి, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎగతాళి చేసేటట్టున్నారు. నాకు విచిత్రంగా అనిపిస్తుంది. చీకట్లో ఉండి వాడు ఎవడో రాయేస్తే ఈడ పగిలిపోతే గులకరాళ్ళు అని పేరు పెట్టారు. నాకు వీళ్ళు మనస్సాక్షి ఉండదా వీళ్ళకండి? ఇప్పుడు 2003లో చంద్రబాబు గారి మీద బాంబు పేర్లు జరిగితే ఎవరన్నా బాంబులు బాబు అని పేరు పెట్టారు? ఏమన్నా పేరు పెట్టలేదుగా, జాలే చూపించారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని అన్నాం అందరం కూడా. వాడెవడో వచ్చి కత్తితో పొడిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేస్తారు. వాడు కేసుని డీల్ చేస్తుంది ఎవరు అంటే ఎన్ఐఏ, ఏమంటారు, దేశానికి సంబంధించిన ఒక దర్యాప్తు సంస్థ. అప్పుడు 7 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ముందు. ఇప్పుడు మళ్ళీ 9 నెలలు అయింది. ఇప్పటికీ కూడా కోడి కత్తి గులకరాళ్ళు అంట, గొడ్డలి పోటు అంట. ఇప్పుడు కూడా లెవెన్ రెడ్డి ఏ రోజన్నా నాయకుడిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి కాకముందైనా 2 స్థానాల్లో ఓడిపోతే నువ్వు ఓడిపోయినా సీఎంఏ బ్రో అని పాటలు రాశారు. కానీ మా నాయకుడు మాత్రం విపరీతంగా దూషిస్తూ ఉన్నాడే. మేము మాత్రం చూస్తూ కూర్చుంటా ఉండాలి. మేము నోరిప్పి మాట్లాడితే మా మీద రాష్ట్ర నలుమూల నుంచి కేసులు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగితే వైఎస్ఆర్ గారు వెళ్ళి ఇది కరెక్ట్ కాదని రోడ్డు మీద కూర్చొని నిరసన చేశారు. అవును, నీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే దాన్ని నువ్వు ఎంక్వైరీ చేసి ఈ విధంగా జరగాల్సి చెప్పాల్సింది పోయి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేసి వివేకానంద రెడ్డి గారి హత్య మొన్నటి వరకు ఒక 2 సంవత్సరాల క్రితం వరకు ఎంపీ సీటు కోసం హత్య జరిగిందని చెప్పి మాట్లాడితే ఆయన ఇచ్చే బీఫాము ఆయన ఇచ్చే ఎంపీ సీటుకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్న పనికి వివేకానంద రెడ్డి గారిని ఎందుకు హత్య చేస్తారంటే కాదు తుచ్చి రాష్ట్రం అంతా సింపతి కోసం వివేకానంద రెడ్డి గారిని చెప్పి. అసలు వివేకానంద రెడ్డి పేరు కూడా ఈ రాష్ట్రం ఎంతమంది తెలుసలేదు కూడా తెలియదు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అయితే ఆ పులివెందుల వాళ్ళకి తెలిసాం, కానీ మిగిలిన బయట మాకైతే అసలే తెలియదు. విధ్వంసకర పరిపాలనట జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఏది అంత ఆన్యని చేసి బోసుడీకి అన్నుండి ఏం చేయాలి సైకో జగన్. ఒక్కసారిన ఇప్పటికీ కూడా ఆ యశ్ అనేవాడైతే నేను ఆ యశ్ అనేవాడికి బ్రదర్ మీరు వీడియోలు చేస్తుంటారు కదా, నేను కూడా వైసీపీలో వీడియోలు చేస్తున్నా, మన ఇద్దరం కలిసి ఒక మంచి డిబేట్ చేద్దామని పెడితే వాడు పెట్టిన మొట్టమొదటి మెసేజ్ ఏ లంజకు పుట్టిన వాడివి రా నువ్వు అని పెట్టాడు. ఫస్ట్ మెసేజ్. నేను కేవలం మామూలుగా అడిగా, మీరు టీడీపీ నుంచి చేస్తున్నారు వీడియోలు, నేను వైసీపీ నుంచి చేస్తుంటాను అని మామూలుగా అడిగినందుకు వాడికి చదువు, వాడి వీడియోలు చేయటం, వాడి శుద్ధులు చెప్పడం జనాలకి, వాడి మీద ఎన్ని కేసులు పడాలి అసలు ఆ లెక్కన. వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద, కుటుంబాల మీద, ఆడపిల్లల మీద ఒక 3-4 కలిసి ఆ సుదర్శన్ గాడు అనేవాడు, వాడు ఎం కిషోర్ రెడ్డి అనేవాడు, ఎం కిషోర్ ఏదో పేరుంది వాడనేవాడు, ఇంకొకడు వాడి పేరుంది జగన్ కొంగర సమ్ ఏదో పేరు, ఇంకొకడు వర్రా కేసు అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాడు టీడీపీ కార్తీక్ రెడ్డి అని అకౌంట్ మెయింటైన్ చేసినాడు. కనీసం 800 మంది మీద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, కుటుంబాల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, అక్కచెల్లెల దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి మొత్తం ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఫోటోలు తీసుకొచ్చి ఎన్ని మార్పింగ్లు చేసి పెట్టారు. ఆ వెధవల మీద ఎన్ని కేసులు పడ్డాయి. ఇప్పటికి వాడు ధైర్యంగా ఫోన్ చేస్తాడు నాకు
వైసీపీ మొగుడు నా అకౌంట్ అనుకుంటా. జఫా జగన్నాథం 30 రూపాయల చెప్పులు, భీమవరం గజ దొంగ, పొట్రెడ్డి ఇలా అకౌంట్లు పెట్టుకొని ఒక 4-5 కలిసి కేవలం పార్టీల గురించి సిద్ధాంతాల గురించి మాట్లాడకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ గతంలో పెట్టుకున్న ఫోటోలు అయ్యి తీసుకొచ్చి మార్ఫింగ్లు చేసి ఎన్ని పోస్టులు పెట్టారు, ఎంతమందిని హెరాస్మెంట్ చేశారు. సుదర్శన్ వాడి పేరు, ఒకడి పేరు ఆడు అనంతపురం అంట చంద్రబాబు. ఇప్పటికీ కూడా వాడు ఆ కిషోర్ రెడ్డి అనేవాడైతే ఇప్పటికీ కూడా మార్ఫింగ్లు ఫోటోలు పెట్టుకుంటా పోస్టులు పెడుతున్నారు. లేదు పవర్ రేంజర్ని పాత సోషల్ మీడియా వాళ్ళు సురేష్ మేదరమెట్ల కానీ తన్నీర్ శ్రీనివాస్ కానీ ఆ పాత సోషల్ మీడియా వాళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి పిచ్చి పనులు చేయరు. వాళ్ళు కొద్ది సిద్ధాంతపరంగా కొంత వ్యంగ్యంగా కొంతమంది మాట్లాడినా కొంత వ్యంగ్యంగా మాట్లాడతారేమో, కానీ ఈ విధంగా మార్ఫింగ్లు అవి ఏ రోజు వాళ్ళు చేశారు, వాళ్ళు వాటిని కాస్త ఎంకరేజ్ చేసిన కూడా లేదు. ఎందుకంటే నాతో పర్సనల్గా అందరూ మాట్లాడేవాళ్ళు కదా, ఈ అజయ్ సజ్జా కానీ వీళ్ళు ఎవరు కూడా పర్సనల్గా మార్ఫింగ్లు చేసి మాట్లాడింది ఏమి లేదు ఎప్పుడు కూడా. గుడివాడకి చెందిన తోట రాజేష్ 14 ఎస్సీ, అతను ఎస్సీ అయితే అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. అంజిరెడ్డి అని అనంతపురం పిల్లడు చంద్రబాబు నాయుడు గారి బొమ్మ దండేసి శ్రద్ధాంజలి అని పెట్టినందుకు అతని మీద కేసు పెట్టారు. ఆ విధమైన పోస్టులతో ఆ పోస్టుతో పోలిస్తే ఇప్పుడు టీడీపీ వాళ్ళు పెడుతున్న పోస్టులు మీద ఎన్ని కేసులు పడి ఉండాలి 2019 నుంచి 24 వరకు. పాత సోషల్ మీడియా వాళ్ళందరూ పర్లేదు, టీడీపీ వాళ్ళైనా వాళ్ళు సిద్ధాంతపరంగానే మాట్లాడతారు. ఇంకా చెప్పండి, లైవ్లో డిబేట్లోకి వచ్చి మాట్లాడారు. కొండరాజశేఖర్ రెడ్డి వచ్చాడు, ఒకసారి లైవ్లో తీసుకుందాం అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చాలా రోజులు కాస్త డైమండ్ రాణి ఒక మంత్రిని పట్టుకుని గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒకరు గొంతు పిసికి చంపేస్తా, నీ తలో నా తలో ఎగిరి పడాలి, రండ్రా వైసీపీ నా కొడకల్లారా. ఎన్ని కేసులు పడ్డాయి ఇవన్నీ. ఒక సినిమాటోగ్రఫీ మంత్రిని పట్టుకుని ఒరే సన్నాసి సంబ్రాల రాంబాబు, ఇలా ఎన్ని. ఈ సినిమా వాళ్ళైతే ఈ మధ్య మర్చిపోయారు. సినిమా వాళ్ళందరూ కూడా మొత్తం కూడా ఆ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన సినిమా ఇదంతా కూడా సో వాళ్ళ హీరోలే కదా ఉంది. సో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం పిచ్చి వేదవులందరూ కూడా సినిమా వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటారు, క్లోజ్ చేసుకోవడం, సినిమా అభిమానాన్ని క్లోజ్ చేసుకోవడం మంచిది అనుకుంటా. నరసింహారెడ్డి వినపడుతుందా? నెట్ బాగా స్లోగా ఉంటుంది, అది మార్చేయాలి. ఓకే. ఇంకొక విషయం అన్నా, వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తారు అనేది రీసెంట్ గా నాదెండ్ల మనోహర్ గారు అన్నారు కదా, అదే బెంగళూరు వర్క్ ఫ్రమ్ బెంగళూరు అని. సో ఇదే నాయకులు 2019 నుంచి అసలు 2024 వరకు ఎక్కడ ఉన్నారన్న? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు వీళ్ళు 2000 ఆ కరోనా టైంలో ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పితే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా 70%, ఒక 30% మేబీ అవైలబుల్ లో ఉండరు. బట్ అదర్ దాన్ వైఎస్ఆర్సీపీ అసలు ఎవరున్నారన్న ఆంధ్రాలో? ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పుడు ఉందో నాకు తెలియదు, కానీ ఎలక్షన్స్ ముందు వరకు కూడా వచ్చి హోటల్లో ఉండిపోవటమే కదా 2024 ఎలక్షన్స్ వరకు కూడా. 2024 ఎలక్షన్ అప్పుడు ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. అప్పటి వరకు కూడా అతను వచ్చి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి అద్దె రూమ్ లో ఉండిపోవటమే కదా జరిగింది. ఎప్పుడు సో ఇప్పుడు ఇవన్నీ పేర్లు పోయి ఇప్పుడు బెంగళూరు ఇప్పుడు అతను యాజ్ ఏ అపోజిషన్ లీడరు, సో ప్రజల తరపున పోరాడుతుందా లేదా మనం పాయింట్ అవుట్ చేయాలి, అంతేగాని అతను ఎక్కడున్నాడు అనే పాయింట్ మనకు అనవసరం కదా. సో ప్రజలకు ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఇష్యూ మీద పోరాడడానికి అతను అందుబాటులో ఉన్నాడా లేదా అనే పాయింట్ చూడాలి. కానీ అతను బెంగళూరులో ఉన్నాడు, కడపలో ఉన్నాడు, ఎక్కడుంటే మనకెందుకు? ఆ టయానికి మనకు వచ్చి ప్రజల తరపున పోరాడపోతే చూడండి, ప్రతిపక్ష నేతగా ఉండి సో ప్రజలను గాలి వదిలేసి ఎక్కడో వీరవ్యవహారం చేస్తున్నాడు అని అనొచ్చు. అట్లా కాకుండా ఒకటి ఒక ప్రతిపక్ష నేతగా అతను
ఒక మాజీ ముఖ్యమంత్రిగా నాకు తెలిసి ఈ ఈ అతను చేసిన అంత మంచి పరిపాలన వచ్చిన రిజల్ట్ కి కొంత టైం కూడా పట్టొచ్చు కదా. ఇప్పుడు ఇంకా టైం ఉంది, 4 ఏళ్ళు ఉంది. ఏం చెప్పాలంటే ఇంకా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయితే ఇప్పటికీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాత్రం కూడా తిరగొద్దు జనాల్లో అనుకుంటుంది క్యాడర్ అయితే. అవును. నిజంగా నేను ఎందుకు అప్పుడే తిరిగేది, జనాలకి తెలియాలి, ఇంకా తెలియాలి అంటుంది వైఎస్ఆర్సీపీ క్యాడర్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే పాపం ఉండబట్టలేక తిరుగుతున్నాడు కానీ శ్రీధర్ రెడ్డి చాలా కామెంట్, అసలు గవర్నమెంట్ ఇవ్వడం మర్చిపోయిన ప్రభుత్వ స్థలాలు 30 ఏళ్ల తర్వాత ఇవ్వడమే కాక రికార్డు సమయంలో ఆ స్థలాలు ఇల్లు కట్టి కరెంటు వాటర్ పైప్ రోడ్లు వేసి ఇళ్ల పట్ట మహిళా చేతికి ఇచ్చి ఒక్కో పేద మధ్యతరగతి మహిళను 10-15 లక్షల ఆస్తిపరులు చేశాడు. మైండ్ బ్లోయింగ్ అచీవ్మెంట్, దేశంలోనే ఇదో రికార్డు. అది ఎనీవే, థ్యాంక్ యూ నరసింహారెడ్డి. ఇంకోటన్న ఇది లోకేష్ గారు నిన్న ఆత్మలతో ఇప్పుడు జగనన్న ప్రెస్ మీట్ లో జస్ట్ కార్పొరేటర్ కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని మాట్లాడినందుకే ఆ మనోభావాలు దెబ్బతిని కేసులు పెడుతున్నారు. సాక్షాత్ అసెంబ్లీలో జగన్ గారు ఆత్మలతో మాట్లాడతారా? మరి అది తప్పు మాట కాదన్న. అది ఆత్మలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని ఆత్మలతో మాట్లాడతాడు అని ఎప్పటి నుంచి ఈ రూమర్ క్రియేట్ చేసింది? ఎన్ని కేసులు పెట్టాలి వీళ్ళ మీద? వీళ్ళకి ఎవరు చెప్పాడు ఆత్మలతో మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? ఇట్లా నిజంగా అన్నదానికి నువ్వు అన్నట్టుగా మరి మన మనోభావాలు దెబ్బతినవా? మనం కేసులు పెట్టకూడదా? అంతే కదా. కరెక్ట్ పాయింట్, మంచి పాయింట్. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. కంప్లీట్ గా సినిమాని అసలు బాయ్ కట్ చేయండి. నేనైతే తెలుగు సినిమా అనే దానికి అసలు పోదలుచుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా యాక్టర్లందరికీ కూడా ఆ 2 సామాజిక వర్గాలే సినిమాలు తెస్తా ఉన్నాయి కాబట్టి, ఆ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన హీరోలు వీళ్ళే ఉన్నారు కాబట్టి, సో ఆ సామాజిక వర్గాలు కాదు కానీ ఆ పార్టీలకి, ఆ కూటమి పార్టీకి చిన్న వాళ్ళే హీరోలుగా ఉన్నారు కాబట్టి ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళనకు వాడేవడం అంకెలు లెక్క పెడతా 1 2 3 4 5 అని అంట. 11 10 పక్కన 10 తర్వాత పక్కపో అంట. అంకె పక్క పోయింది దరిద్రుడా. అసలు ఇలాంటి చెత్తవాటి మీద కాకుండా దమ్ముంటే మేము ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాం. సుగాలి ప్రీతి మీ వ్యవహారం ఏం చేసి దాని మీద వీడియో పెట్టండి. ఎవడని కిరా కార్పి గాడు కానీ ఆ సినిమా వాడు పేరు గుర్తురాట్లేదు నాకు. లేదు ఎవడైనా సరే ఈ జనసేన పార్టీ వాళ్ళు నాదెండ్ల మనోహర్ సుగాలి ప్రీతి కేసు మీద ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు? జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని చెప్పి ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలా? 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారని చెప్పి ఎలక్షన్స్ ముందు అబద్ధాలు చెప్తే నిన్న సిపిఐ కమ్యూనిస్టులు ఒక లెటర్ వదిలేరు పవన్ కళ్యాణ్కి. ఈ 30,000 మంది మిస్ అయిన ఆడపిల్లల వ్యవహారంలో మీరేం చేశారు అని చెప్పి, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని. దాని మీద ఎందుకని ప్రెస్ మీట్ పెట్టాలి నాదెండ్ల మనోహర్? 50 సంవత్సరాలకే పిఠాపురంలో స్వయంగా చెప్పాడు పవన్ కళ్యాణ్. ఫస్ట్ మాట 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తామని. దాని మీద ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలా? వీటన్నిటి మీద ప్రెస్ మీట్లు పెట్టకుండా జనానికి అవసరం. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అయితే ఎవరికేం ఉపయోగం? జనానికి ఉపయోగకరమైన విషయాల మీద ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేదు? సుగాలి ప్రీతి వ్యవహారం మీద నాదెండ్ల మనోహర్ ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలా? 30,000 మంది మిస్ అయిపోయారు అని చెప్పి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు కమ్యూనిస్టులు లెటర్ రాస్తే దాని మీద ఎందుకని కేసు పెట్టలా, ప్రెస్ మీట్ పెట్టలా? జనానికి అవసరమైన వాటి మీద ఎందుకని ప్రెస్ మీట్లు పెట్టట్లేదు? 10,000 రూపాయలు ఇస్తాము, 2.5 లక్షల మంది, 1,25,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, మీ అన్న 10,000 కాస్త 10,000 ఇవ్వాలని అనుకుంటాడే కానీ మీ జీవితాన్ని నాశనం చేయాలనుకోడు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాలంటీర్స్ మీద 9 నెలలు 10 నెలలు అవుతున్నా కూడా 10,000 ఇస్తామని ఇచ్చిన హామీని దాని మీద చెయ్యట్లేదని చెప్పి వాళ్ళు ధర్నాకి వెళ్తుంటే దాని మీద ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలా ఈ నాదెండ్ల మనోహర్? భారతి గారిని ఎంత చెత్తగా చెప్పారు తెలుసు. వైఎస్ వివేకం అనే దాని మీద ఎంత దారుణంగా భారతి గారి మీద, జగన్ గారి మీద, విజయమ్మ గారి మీద, వైఎస్ అవినాష్ మీద ఎంత దారుణంగా తీశారు ఆ సినిమా. ఈ నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి వీటన్నిటి మీద ఎందుకని ప్రెస్ మీట్లు పెట్టట్లా? ఎస్, వాళ్ళ నాన్న చంద్రబాబు గురించి ఎన్నో మాట్లాడాడు. తిరుపతి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లో దొంగ వీడియో అన్నట్టుగా మాట్లాడాడు. దాన్ని ఖండించమనండి ముందు. అదేమంటే రాష్ట్రం నలుమూల 16 కేసులు, 17 కేసులు, 23 కేసులు. ఇది ప్రజాస్వామ్యమేనా? ఇది కరెక్టా? అసలు
ఆ రోజు ఒక వ్యక్తి మీద ఒక తప్పుడు కేసు పెడితేనే నిర్ణయం ఇది కరెక్ట్ కాదన్నా నేను. దేనికంటే నేను అప్పుడే చెప్పాను చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఈ విధంగా ఒక తప్పుడు కేసు పెడితే రేపు మన మీద బెటర్ అయ్యి తప్పుడు కేసులు అని. అలానే ఈ రోజు కూడా టీడీపీ వాళ్ళు ఆలోచించండి. ఒకటి అర తప్పులు జరిగి ఉండొచ్చు గతంలో, అది అంటే రాజకీయ నిజం చెప్పండి 2014 ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత జరిగిన హత్యల కంటే 2019 వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత జరిగిన దాడులు 10% కూడా ఉండవు గతంలో పోలిస్తే. జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్లతో చాలా క్లియర్ గా ఆ రోజు కట్టడి చేయమని చెప్పి పబ్లిక్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాల మీద దాడులు చేస్తే మా పార్టీ వాళ్ళైనా సహించబాకండి అంటే ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్లు చెప్పారన్న తర్వాతే వైఎస్ఆర్సీపీ క్యాడర్ కొద్దిగా సంయమనం పాటించింది. ఎస్, అప్పుడు భారతి గారిని తిట్టినా పిచ్చి పిచ్చిగా వాడు పేరు గుర్తురాట, టీడీపీ కార్తీక్ అనే అకౌంట్ పేరు మెయింటైన్ చేసినాడు, పేరు గుర్తురాట్లా. ఇన్ని పోస్టులు, ఎంత చెత్త పోస్టులు, ఎంత రాత రాసేవాడు వాడు ముసలోడు పైగా. థ్యాంక్ యూ. షేర్ చేయండి అందరూ కూడా, ఈ లైవ్ మొత్తాన్ని కూడా షేర్ చేయండి. మొత్తం ఈరోజు చాలా ఉపయోగకరమైన టాపిక్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టీడీపీ వాళ్ళని డిబేట్లకు పిలవండి, మనం పదే డిబేట్లు వాళ్ళతో కూడా చేస్తే బాగుంటది. నేను ఖచ్చితంగా అరేంజ్మెంట్ కూడా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.